ప్రేమ అనురాగాలు అనేది అంతే ఉంటుంది. పిల్లవాడు ఏదైనా తప్పు చేసినాకో మందలిచ్చినప్పుడు వానికి మా డాడీ నా కోసం ఎంత ఖర్చు పెట్టిండు, ఎంత ప్రేమగా ఉన్నాడు అనే స్వీట్ మెమోరీస్ గుర్తు రావాలి. ఆ గుర్తు వచ్చినమ్మనే తండ్రికి సారీ చెప్పి తండ్రిలో కలిసిపోవాలి. ఆ విధంగా ఉండాలంటే మనం పిల్లలని ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలి. పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. వీక్లీ 1 or 2 times టెంపుల్స్కి తీసుకెళ్ళాలి. మంత్లీ ఆర్ ఇయర్లీ 1 or 2 times అవుట్స్కట్స్ ప్లేస్మెంట్ ఎక్కడైనా చూపించడానికి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళడం వల్ల నా కుమారుడు కానీ కూతురు కానీ ఏ సబ్జెక్ట్లో ఇంప్రూవ్మెంట్ ఉంది, ఏ విధంగా గ్రోత్ ఉంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఉపాధ్యాయుని కన్నా పేరెంట్స్కే ఫస్ట్ తెలిసిపోతుంటుంది. కాబట్టి పేరెంట్స్ సాధ్యమైనంత వరకు పిల్లలతోన కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నా. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో వింటుంటాం తల్లిదండ్రులను అనాథాశ్రయంలో వదిలేయడము, లేకపోతే కూతురు ఒక తల్లి కానీ బయటికి వదిలేయడము జరుగుతుంటుంది. అవన్నీ ఎందుకు జరుగుతుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్, తల్లి తండ్రి పిల్లల మధ్యన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది గ్యాప్ చాలా ఉంటుంది. వాళ్ళ మధ్యన ఏం ఎమోషన్స్ లేకుంటాయి. ఇప్పుడు చాలామందిని చూస్తుంటాం చదవడానికి చిన్నతనంలోనే ప్రైవేట్ స్కూళ్ళకు హాస్టల్కి వేస్తుంటాము. హాస్టల్ అయిపోయిన తర్వాత పై ఎడ్యుకేషన్స్కు అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్కి పంపించడం జరుగుతుంది. పంపించడం తప్పు కాదంటున్నాను. పంపించడం తప్పు కాదు. ఎందుకంటే పిల్లలు మన దగ్గర ఉన్న టైంలోనే వాళ్ళతోనూ మనం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. ఉన్న కొద్ది సమయం కొద్ది రోజులనే ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉండాలంటే జీవితాంతం గుర్తుండేలాగా ఉండాలి. అలా ఉంటే స్వీట్ మెమోరీస్ యథావిధి ఉంటుంది. అనుకోని సంఘటనలు తల్లి కానీ తండ్రి కానీ కొద్ది డిస్టెన్స్ ఏదో విభేదాలు వచ్చినా అది ఎక్కువ రోజులు ఉండలేవు. ఎందుకంటే ఇక్కడ మనం ప్రేమ అనురాగాలు అంతా చూపిస్తుంటాం. ఏ విధంగా చూస్తుంటాం, మనకు అమౌంట్ విషయం ఎంత ఇబ్బంది ఉన్నా, మనం ఎంత కష్టపడి వచ్చినా మన ప్రేమను వదిలి పిల్లలతో అంత ఫ్రీగా ఉండాలి. ఫ్రీ ఉండడం వల్ల చాలా మంచిది. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతుంది. పిల్లలు మనకి జీవితాంతం మన దగ్గర ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళినా కూడా మనల్ని ప్రేమానురాగాలు మర్చిపోలేరు, వారి పిల్లలకు నేర్పిస్తారు. కాబట్టి అందరూ పేరెంట్స్ అర్థం చేసుకుని పిల్లలతోన స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.